హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మిడిల్ క్లాస్ మహేష్. దాదాపు 15 రోజులు బెట్టు చేసిన కింగ్ఫిషర్ బీర్ల తయారీ సంస్థ యునైటెడ్ బ్రూవరీస్ చివరకు దిగొచ్చింది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో మొదటికే మోసం వస్తుందని ఆలోచించి వేరే దారి లేక ప్రభుత్వంతో రాజీ పడింది. ఫలితంగా సోమవారం నుండి బీర్ల ఉత్పత్తిని ప్రారంభించింది. ఉత్పత్తి మొదలుపెట్టిన విషయమే బొంబాయి స్టాక్ ఎక్స్చేంజికి లేఖ కూడా రాసింది. తాజా పరిణామాలతో బీరు ప్రియులకు గతంలో లాగే కింగ్ఫిషర్ బీర్లు అందుబాటులోకి వస్తున్నాయి. బీర్లపై కమిషన్ పెంచాలని, బకాయిలను వెంటనే తీర్చాలని యునైటెడ్ బ్రూవరీస్ డిమాండ్ చేసింది. బకాయిల చెల్లింపుపై సానుకూలమైన స్పందన రాకపోవడంతో కింగ్ఫిషర్ 6 యూనిట్లలో ఉత్పత్తి నిలిపివేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే తేరుకుని ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. మార్కెట్లో కింగ్ఫిషర్ బీర్లకు ప్రత్యామ్నాయంగా బెడ్వైజర్, రాయల్ ఛాలెంజర్స్ వంటి బ్రాండ్లను ప్రోత్సహించింది. ప్రభుత్వం ముడిసరుకుకు సమకూర్చుకోవడం, 3 షిఫ్ట్లలో ఉత్పత్తి జరపడం చర్యలు చేపట్టింది. భవిష్యత్తులో కింగ్ఫిషర్ కు ప్రత్యామ్నాయంగా అనేక బ్రాండ్లను తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో కింగ్ఫిషర్ దిగొచ్చింది, ప్రభుత్వంతో రాజీ పడింది. మరి డిఫరెన్స్ ఈ రోజు వీడియో. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.